ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 4వ వచనము. మనము దేవుని బట్టి సంతోషించేవారుగా ఉండాలి. కానీ ఈ లోకంలో ఉన్న పరిస్థితులు ఎలా అంటే, మనకున్న డబ్బును బట్టి, మనకున్న బలగాన్ని బట్టి, మనకున్న స్నేహితులను బట్టి, మనకున్న బంధువులను బట్టి, మనకి ఎవరో తెలిసిన వారు ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవారిని బట్టి మనం సంతోషిస్తున్నామేమో. వాళ్ళని బట్టి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతుంది, ఏ సమస్య వచ్చినా పర్లేదు, వాళ్ళు మమ్మల్ని బయటికి తీసుకొస్తారని అనుకుంటున్నావేమో. అది చాలా పొరపాటే. ఏదో ఒక రోజు వాళ్ళ ద్వారా నీ జీవితంలోని ఎంతో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. కానీ దేవుని బట్టి మనం ఎప్పుడైతే సంతోషిస్తామో అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడంట. నీ హృదయంలో ఏ బాధ ఉన్నా, ఏ కోరుకున్నా దాన్ని తీర్చగలిగిన శక్తి, సర్వశక్తి గల దేవుడు మన దేవుడు అండి. మొదట మనం యెహోవాను నమ్మేవారుగా ఉండాలి. నా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేస్తాడని విశ్వాసంతో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఆ దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నేనైతే నా దేవుని బట్టి నేను ఆనందిస్తున్నాను. నాకున్న గుర్రములను బట్టి, రౌతులను బట్టి కాదు, కానీ దేవాతి దేవుని బట్టి మనము ఎప్పుడైతే మనం ఆనందపడతామో అప్పుడు దేవుడు మన హృదయ వాంఛలు తీరుస్తాడు. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. అప్పుడు విజయము మనదే. మన హృదయంలో ఉన్న ప్రతి ఆశను కూడా ఆయన తీరుస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన జీవితంలో నెరవేర్చి, ఈ కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.